దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 28వ తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. ఫిబ్రవరి మాసం అయిపోయింది కదా. చూసారా, దేవుని గొప్ప కృపలో 2 మాసములు మన జీవితంలో వెళ్ళిపోయినాయి. అంటే చాలా మంది అడుగుతున్నారు, లెంట్ సీజన్ ఎప్పుడు, 40 దినముల ఉపవాస ప్రార్థన ఈసారి 5వ తేదీ మార్చి మాసంలో వచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న అటువంటి ఒక శ్రమల ధ్యానము వాక్యం ఇస్తున్నాడు. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చూసారా, అతనిని నలుగుగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం పూర్తి వచనము ఈ విధముగా ఉంది. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడను, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమాయెను. అంటే దేవుని యొక్క ఉద్దేశములు నీ వలన నా వలన సఫలము అవ్వాలి అంటే నీవు నేను నలుగుగొట్టబడాలి. అందుకనే గోధుమ గింజ ఆ భూమిలో పడితేనే తప్ప అది ఎలాగ మొలకెత్తుతుందో, అంటే నీలో జీవము తీయాలి అంటే ఏం జరుగుతుంది? యేసు ప్రభుల వారు చెప్పారు, నేనే మార్గము, సత్యము, జీవం. ఇలా అని కూడా అనుకోవచ్చు. అంటే మనము ఈ వాక్యమును ఇంకొకలా చూస్తే, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును, యెహోవా ఉద్దేశము సఫలమగును, అతని నలుగొట్టుట యెహోవాకు ఇష్టము సఫలము. అంటే ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ చెప్పబడుతున్న వాక్యము మళ్ళా చూస్తే, ఎప్పుడైతే నేనే ఎందుకు అని ఎన్నోసార్లు అంటాం కదా, అందరూ బాగున్నారు కదా, నాకు ఒక్కడికి ఇలా జరుగుతుంది అంటున్నాం కదా, కనుక అతని నలుగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. ఇక్కడ యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమాయెను. ఈ మధ్యలో ఉన్న బ్రిడ్జ్ మనం చూసినప్పుడు అతనికి వ్యాధి కలుగు చేసెను. నెంబర్ 1, తన్ను తానే అపరాధ పరిహార బలి చేయగా సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడు. అంటే ఇక్కడ ఇతని సంతానము ఆదాము సంతానం. మొదటి ఆదాము సంతానము, కడపటి ఆదాము సంతానము. ఇది సువార్తను గురించిన వాక్యం. కనుక ఐజియా చాప్టర్ 53 వర్సెస్ 10 ఒక్కసారి మనం చూస్తే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఇట్ వాజ్ ద లార్డ్స్ గుడ్ ప్లాన్ టు క్రష్ హిమ్. దేవుని యొక్క మంచి ప్రణాళిక ఆయనను నలుగగొట్టుటకు, అండ్ కాజ్ హిమ్ గ్రీవ్, అతన్ని వేదన పరచడానికి కాదు, కానీ నీవు దుఃఖపడ్డానికి కాదు. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు నీ పైకి శ్రమ రావడానికి అంగీకరిస్తాడు. ఇక్కడ ఎప్పుడైతే మనము అబ్రహాము జీవితంలో చూసామో, నీ ఒక్కగానొక్క కుమారుడిని నాకు ఇవ్వు అంటాడు. కారణము, అబ్రహాము తన కుమారుని కంటే దేవుణ్ణే ఎక్కువ ప్రేమిస్తున్నాడని, అది రుజువు పరచడానికి ఆ యొక్క సాతాను శక్తుల ముందు ఎప్పుడైతే అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడతాడో, ఆకాశంలోంచి తొంగి చూస్తున్న దేవుడు, దేవుని దూతలందరూ దేవుని ఎదుట పరిశుద్ధుడు, 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 నిశ్చయముగా అబ్రహాము ఇలాగు దీవించబడును అని చెప్పి అబ్రహాము ఆ యొక్క నిబంధన స్థిరపరుస్తారు. అంటే ఆదాము సంతానము ఇప్పుడు అబ్రహాము సంతానముగా అయింది. ఆదాము మొట్టమొదటి వాడు అయినప్పటికీ అబ్రహాముని జనములకు తండ్రిగా చేశాడు.
అదే విధముగా మనము చూసినప్పుడు ప్రభునందు ప్రియ యోబుని దేవుడు పరీక్షకి అప్పగించినప్పుడు అతనిని నలుగగొట్టి అతని ఇంకా కొన ఊపిరితో ఆ ప్రాణం పోతే మేలు అన్నప్పుడు దేవుడు రెండంతల ఆశీర్వాదము యోబుకి ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం కదా. ఈ రోజున మీ జీవితంలో కష్టం వచ్చిందా? ఎందుకు ఇష్టాన్ని నమ్ముకుంటున్నావు? ఎందుకు దేవుణ్ణి దూషిస్తున్నావు? ఎప్పుడైతే ఈ కష్టంలో కూడా నీవు దేవుని ఎదుట నన్ను ఆయన తన ఇష్టునిగా చేసుకొనెను, ఒకానొక దినమున దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో సంభాషిస్తూ, పిచ్చోడా, నేను నీకు వెంటనే తీర్పు తీర్చి ఉన్నాను కనుక నువ్వు వెంటనే నువ్వు సరి చేసుకుంటూ నా పాదములు కడుగుతూ నా సన్నిధిలో నీవు కారుస్తున్న ప్రతి కన్నీరు నా బుద్ధిలో ఉంచి ఉన్నాను అని చెబుతూ, చాలా మంది కోసం నువ్వు అడిగావు కదా, ఎందుకు నీవు తీర్పు తీర్చట్లేదు అని. వారు తమ జీవిత కాలం పడిన ప్రయాస ఒక్క క్షణంలో కాలు జారిన చోటనే ఉన్నారు. వారు నాశనమునకు పాత్రులు. కనుక నేను నిన్ను ప్రేమించున్నాను అంటే దేవుడు తను ప్రేమించు కుమారుని శిక్షించి గద్దించిన రీతిగా. కానీ మనకి ఆ శిక్షణా కాలము గుర్తుపెట్టుకోండి, ట్రైనింగ్ రూమ్, అదే విధముగా క్లాస్ రూమ్, ఇవి రెండు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది, క్లాస్ టీచింగ్ చేయబడుతుంది. అయితే టెస్టింగ్ రూమ్, ఎగ్జామ్ రూమ్, పరీక్ష పెట్టబడేటప్పుడు మాత్రము చాలా కఠినంగా ఉంటుంది కదా. ఎప్పుడైతే నేను వెళ్ళే మార్గము నా దేవునికి తెలుసు, ఆయన నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు అని నువ్వు చెప్పగలుగుతావో, నీకు కలిగిన ప్రతి కీడు వెనుకాల మేలు దాచి ఉంచి ఉన్నాడని. నిన్ను శ్రమ పెట్టింది నాశనం చేయడానికి కాదు, కానీ శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగచేయనని మనము ఎరిగిన వారమై ఇంకా మనము భక్తిహీనులమై ఉంటుండగానే క్రీస్తు యుక్త కాలమందు మన కోసం చనిపోయినాయి. అంటే నీతిమంతుని కోసం ఎవడన్నా చనిపోతాడేమో, కానీ మనము ఇంకా అపరాధముల చేత పాపముల చేత పడి చచ్చిన వారమై ఉంటుండగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఇంకా ఇంగ్లీష్ వేషన్ మనం చూసుకుంటే, యట్ వెన్ హిస్ లైఫ్ ఈజ్ మేడ్ అన్ ఆఫరింగ్ ఫర్ సిన్, అంటే ఆయన జీవితాన్ని ఆ యొక్క మరి పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా అప్పగింపబడినట్లు మన స్థానంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ శిలువ శ్రమలు మోసినట్లు సహించినట్లు చూడగలుగుతున్నాం. కాబట్టి హీ విల్ హ్యావ్ మెనీ డిసెండెంట్స్, అంటే కనుక క్రీస్తు నందు మనము నీతిమంతులుగా తీర్చబడడానికి కారణము క్రీస్తు పాపముల నిమిత్తము ఆయన ఒక్కసారే చనిపోయిన కనుక ప్రభునందు ప్రియరా, he will enjoy a long life and the Lord's good plan will prosper in his hands. అంటే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, కృపా ప్రణాళిక ఈ రోజున మనము అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళిలో ఉన్నట్లు చూస్తున్నాం. ఎప్పుడైతే ప్రభునందు ప్రియరా, యెషయా 53 మీకు చెప్పనవసరం లేదు. నిజంగా మనుష్యులు లక్ష్య పెట్టుదాన్ని దేవుడు లక్ష్య పెట్టడు కదా. మనుష్యులు పై రూపాన్ని బట్టి అంచనా వేస్తారు, ఆస్తులు అంతస్తులను బట్టి నన్ను దేవుడు దీవించాడని సాక్ష్యం చెబితే చప్పట్లు కొట్టే మనము, దేవుడు స్వస్థపరిచాడు అంటే చప్పట్లు కొట్టం, కానీ ఇదిగో డాక్టర్ సర్టిఫికెట్, ఇంతకు ముందు నాకు ఈ రిపోర్టు, ఇప్పుడు నార్మల్ రిపోర్టు అంటే చప్పట్లు కొడతాం. అంటే మనము ఇహలోక జ్ఞానాన్ని నమ్ముతున్నాం, మనము పరలోక జ్ఞానము. మరి ధనవంతుడు లాజరు కథ చూసినప్పుడు, ధనవంతుడు సుఖంలో చనిపోయాడు, లాజరు కష్టంలో చనిపోయాడు. అయితే ఇద్దరు వెళ్ళినప్పుడు మనం చూడగలుగుతున్నాం. కానీ జీవితంలో అటువంటి జీవితం ఇష్టం ఉండదు కదా. మనం వెంటనే అడిగేది, అందరూ బాగున్నారు, నాకే ఎందుకు ఈ శ్రమలు? అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కీర్తనలు 22:15-18, యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో పడిన వేదన చూసినప్పుడు నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నన్ను ప్రేతల భూమిలో నువ్వు పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు,
నా చేతులు నా పాదములు పొడిచాను. అంటే దావీదు రాశాడు, కానీ ఆయన పరిశుద్ధ ఆత్మతో నింపబడి రాయబడిన ఎన్నో లేఖనాలు మెసియానిక్ స్క్రిప్చర్స్ అంటారు. ఈ లేఖనాలన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఈ కీర్తన 22:1 నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, కారణము ఇక్కడ నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను, వారు నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రమును పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు ఇలా చేయవలసి వచ్చింది చేసుకున్నాడో, ఆదాము వద్దు అన్న ఆ కార్యము చేశాడో, ఈ యొక్క ఆజ్ఞ అతిక్రమం వల్ల పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ పాపములో చనిపోవటం వలన నిత్య నాశనము లోనైన మనము, అంటే నశించుతున్న దానిని కాదే, మనము ఆల్రెడీ ఆదాము ద్వారా నాశనమైన మనల్ని కడపటి ఆదాము యేసు క్రీస్తు ద్వారా జీవింపచేసే ఆత్మగా, అందుకనే ఇక్కడ ఆదికాండము 3:15 ఏమని చెప్పబడుతుంది? ఇదే ముఖ్యమైన వాక్యము, స్త్రీకి నీ సంతానమునకు, అంటే స్త్రీ సంతానము సర్ప సంతానము, స్త్రీ సంతానముగా యేసుక్రీస్తు వచ్చాడు, సర్ప సంతానముగా యేసుక్రీస్తు అంగీకరించిన వారందరూ కూడా సర్ప సంతానం. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు. కనుక ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడూ కూడా మన నడకలు ఎప్పుడైతే జాగ్రత్త చూసుకుంటామో, అంటే ఏమీ లేదు, మనల్ని మనం హెచ్చించుకోవడమే. ఇక్కడ శిష్యులు ఒకానొక దినమున వారిలో వారు ఎవరు గొప్పోళ్ళు అన్న భేదం వచ్చినప్పుడు ఎన్నోసార్లు యేసు ప్రభుకి శిష్యులకి కలగలేదు, కానీ శిష్యులలో శిష్యులే మేము గొప్ప అంటే మేము గొప్ప అని ఎన్నిసార్లు వారు ప్రభువుని సైతం నిరాకరించినట్లు, తృణీకరించినట్లు చూడగలుగుతున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 20:26 మొత్తం వాక్యం అంతా ఇదే చెప్పబడుతుంది. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు దాసుడేను. అంటే గొప్పవాడిగా ఉండేవాడు పరిచారకుడిగా ఉండాలి, ముఖ్యమైన వాడిగా ఉండేవాడు దాసుడై ఉండాలి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణమునిచ్చుటకు వచ్చింది. ఇక్కడ చెప్పబడుతుంది ఏమిటంట, పరిచారము చేయించుకున్నటకు ఆయన రాలేదు, కానీ పరిచారము చేయుటకు వచ్చాడు. ఆయన తన్ను తగ్గించుకుని ఆ శిష్యుల పాదాలు కడిగాడే. ఎంత గొప్ప సేవ, ఎంత గొప్ప ప్రేమ! మనల్ని అంటావా అని చెప్పి ఎంత అయ్యో అదే నోటితో పరిశుద్ధాత్మతో నింపబడిన మనము తగ్గించుకోలేకపోతున్నామే. ఇక్కడ దేవుని యొక్క మొత్తం వాక్యం అంతా మత్తయి సువార్త 20:28 గుర్తుపెట్టుకోవాలి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుని, అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎన్నోసార్లు చెప్పాను, ఆయన పరిచర్య చేసేవాడిగా, దాసుడిగా, బట్టివాడుగా, తన్ను తాను రిక్తునిగా దేవుని ఎదుట అతను సమర్పించుకున్నాడు. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో మనము హెచ్చింపబడతాము. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. కానీ మన జీవితంలో ఎన్నోసార్లు ఈ యొక్క మార్గంలో వెళ్ళడానికి, అంటే ప్రభువునందు ప్రియులారా, నిందలు వచ్చినప్పుడు తట్టుకోలేక తృణీకరింపబడిన వాడాయను, విసర్జింపబడిన వాడాయను అంటున్నప్పుడు ఎంత చిన్నబోతాం కదా, ఎంత దుఃఖంతో ఉంటాం. కానీ నిజంగా దేవా, ఇది నీ చిత్తమై ఉన్నది కదా నాయన, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్ కదా దేవా, మరి ఎందుకు నాయన అని ప్రశ్నించకుండా, ప్రభువా నీకు ఇలాగు చేయటం నీకు ఇష్టమై ఉన్నదే అని చెప్పినప్పుడు చెప్పగలుగుతున్నామా? శ్రమల్లో స్తుతించగలుగుతున్నామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూస్తే, పనివారలారా, ఎప్పుడైతే మనము పనివారముగా ఆయన మన అధికారిగా, యజమానుడిగా, ప్రభువుగా గుర్తిస్తాము, మంచివారు సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండి
రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అంతా అధికారులకు లోబడి ఉండి, నిజంగా అధికారము పైనుండి కలిగిందే కానీ ఈ లోక సంబంధమైంది కాదే. మనము ఎంతగా అంటాం తెలుసా, ఎవరికి లోబడేది, ఎవరికి తగ్గించుకోవాలా అని చెప్పి తెలుసా. క్రైస్తవుడు అయ్యావా అయితే నువ్వు తగ్గించుకోవాలా, నీవు దీన మనస్సు కలిగి ఉండాలా, నీ ఆత్మ దీనమై ఉండాలా. ఎప్పుడైతే దీన ఆత్మ ధన్య ఆత్మ అవుతుందని యేసు ప్రభు వారు చెబుతున్నారు. ఇక్కడ ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, అంటే నీ మనస్సాక్షి దేవుని గూర్చి ఉందా, ఈ లోకమును గూర్చి ఉందా. దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేం లాభం. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి గొప్ప. ఇందుకు మీరు పిలువబడ్డారు. క్రీస్తు కూడా ఇక్కడ చెప్పబడుతుంది, మీ కొరకు బాధపడి, దేవా నా కొరకు బాధపడుతున్నా, యేసయ్యా నా కొరకు బాధపడుతున్నా. మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, మనం పాపం చేసేవారమే. అనుదినము అనుక్షణము ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. కనుక ప్రభువునందు పిల్లరా, ఎప్పుడైతే మనల్ని మనము అప్పగించుకుంటామో, దేవుడు అన్యాయస్తుడు కాదే, దేవుడు చేయగలడే, దేవుడు చేస్తున్నాడే, దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడే. నీకు మేలు కలిగితే దేవుడు చేశావన్నావు, మరి కీడు కలిగితే దేవుడు కాదా? కీడు మేలు రెండు దేవునివే కదా. మరి అటువంటప్పుడు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నాం. కారణం ఏంటో తెలుసా, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. ప్రభునందు ప్రియరా, ఇక్కడ ఒక్కసారి దేవుని యొక్క వాక్యం చూసినప్పుడు, ఎప్పుడైతే ఆయన్ని అటొక దొంగ ఇటొక దొంగ పెట్టారే, వాళ్ళిద్దరూ అటు మన పొరుగువాడు, ఇటు మనము, మరి ఎవరి స్థానంలో మనం ఉంటున్నాం? మంచి దొంగ అంటాం, మరి నువ్వు నేను ఏమని చెప్తున్నావు? ఈ శిక్ష నాకు పడాల్సిందే ప్రభువా, నాకెందుకు చేసావు నాయనా, నాకెందుకు ఈ కష్టం వచ్చింది ప్రభువా, నేను నీతిగా ఉన్నానే ప్రభువా అని అనకూడదు. ప్రభువా, దీన్ని బట్టి శ్రమ కలుగక మునుపు త్రోవ తప్పి తిని శ్రమ కలుగుట నాకు మేలాయను. ఎప్పుడైతే మనము దేవుణ్ణి శ్రమలోనూ స్తుతిస్తామో, కష్టంలోనూ స్తుతిస్తామో, ఇష్టంలోనూ స్తుతిస్తామో, కారణం ఏంటంటే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ అతడు స్వరూపమైన సొగసైనను లేనివాడై లేత మొక్క ఎండిన భూమిలో మొలిచిన. ఎండిన భూమిలో లేత మొక్క ఎలా మొలుస్తుంది ఆలోచించారా? అంటే ప్రభువునందు ప్రియులారా, ఏ ఒక్కరికి ఇష్టం లేని జీవితం వెళ్ళిపోతుంది. ఎన్నోసార్లు అవుతుందే మనకి. తృణీకరింపబడినప్పుడు తట్టుకోలేమే, అంటే విసర్జింపబడినప్పుడు నా జీవితంలో నేను వచ్చాను, లోపల కూర్చొని సంవత్సరం పాటు కుమిలి కుమిలి ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక నా గూడు చెదరిపోయినప్పుడు 2 సంవత్సరాలు మనుష్యుల ప్రేమలు శాశ్వతం కాదు, మనుష్యులు నమ్మొద్దు. ఎవరైతే నా చుట్టూ తిరిగారో వాళ్ళకే నేను అసహ్యమైపోయాను. కనీసం నా వైపు కన్నెత్తి చూడడానికి కూడా వాళ్ళకి ఇష్టం కలగలేదు. నా కష్టకాలంలో, నా శిలువ శ్రమల ధ్యానంలో కొంతమంది ఉన్నారు. నిజంగా అప్పుడు అనిపించింది, ఈ దేశంలో నేను ఎందుకు ఉండాలి, వెళ్ళిపోతే మేలు. ఒకరు చెప్పారు, ఎందుకు ఆ కామాలు ఎంచుకుంటున్నావు, నీకు బ్రతకడం చేత కాలేదు, వెళ్ళిపోయి అక్కడ ఏమన్నా చేసుకుని బ్రతుకు, జాబ్ చేయలేవు, నీకు ఆరోగ్యం లేదు, ఎవడు ఇవ్వడు, వయసు అయింది. ప్రభునందు ప్రియులారా, నా సాక్ష్యం ఎంతో ఉంది చెప్పాలంటే. బహుశా మిమ్మల్ని పొగుడుతూ చెప్పే వాక్యాలు మీకు ఇష్టమవుతాయేమో. దేవుని మార్గము, దేవుని చిత్తము, దేవుని లక్ష్యము
నా జీవితంలో నా దేవుడు సత్యవంతుడని, నా జీవితంలో నా దేవుడు నమ్మదగిన వాడని, నేను ఏ విశ్వాసమును నమ్మానో, ఏ నీతిని నమ్మానో, ఏది నా గురిగా పెట్టుకున్నానో దానికోసం నేను నిలబడ్డాను. ఎప్పుడైతే నీవు ఒక లక్ష్యం ఎంచుకుంటావో, ఎప్పుడైతే ఒక గమ్యం ఎంచుకుంటావో, ఎప్పుడైతే ఒక గురి ఎంచుకుంటావో, ఏ రోజున కూడా నీ హృదయంలో ఉన్న ఆ లక్ష్యం వైపే నువ్వు కన్నులెత్తాలా. నీ హృదయంలో ఏర్పరచుకున్న ఆ గమ్యం వైపే, ఆ గురి వైపే నువ్వు విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి తప్ప ఏ రోజు కూడా ఎప్పుడైతే ఈ లోకపరమైనటువంటి, ఈ లోక సంబంధమైన మనుష్యుల ప్రేమను కానీ, మనుష్యుల ఇష్టాన్ని కానీ, మనుష్యులు నీతో ఉంటారని కానీ నువ్వు అనుకున్నావా, అది వృధా ప్రయాస అవుతుంది. ఈ రోజైనా నీ జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా నడిపిస్తున్నావా, నీ ఇష్టానుసారంగా ఉంటుందా? దేవుని చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. అది నిన్నెన్నడూ దుఃఖపరచదు, పరలోక ధరణిదిస్తుంది. లోకానుసారమైన దుఃఖము నీకు మరణాన్ని కలుగు చేస్తుంది. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును సమృద్ధిగా దీవించమని, అనేక మందికి ఆశీర్వాదముగా చేయమని, యేసు క్రీస్తు అనే నీతిమంతుడు నా కోసం చనిపోయి ఉన్నాడని, ఆయన వలన నీ ఉద్దేశము సఫలమైందని, ఆయన్ని నలుగొట్టుట నీకు ఇష్టమైనని, నజరుడైన యేసు శ్రేష్టమైన నామమున వాక్యం వింటున్న ఒక్కొక్కరికి నిన్ను గూర్చిన జ్ఞానము, నిన్ను గూర్చిన ఆ యొక్క తండ్రి విశ్వాసము అనుగ్రహించమని, నీ యందు నేను నీతిమంతుడనని, యేసు క్రీస్తు వలన నేను రక్షింపబడ్డానని, యేసు క్రీస్తు వలన నేను రక్షణ అనుభవంలోనికి వచ్చానని, యేసు క్రీస్తు మార్గమే, సత్యమే, జీవమే, ఆయన తప్ప మరి ఎవ్వలేరని యేసు నామమున దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.